కళాకారుల రంగంలో తాను చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం మిరియాల అప్పారావుకు వరించిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన రావులపాలెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన మిరియాల అప్పారావు సంస్మరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యానందరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అప్పారావు తనకు తెలిసిన కళను ప్రదర్శించి ఎందరో అభిమానం సంపాదించుకున్నారన్నారు. అంతేకాక ఆయన నేర్చుకున్న కళను ఎందరికో నేర్పిన వారిని కళాకారులుగా తీర్చిదిద్దిన ఘనత అప్పారావుకు దక్కుతుందని ఎమ్మెల్యే సత్యానందరావు పేర్కొన్నారు. కానీ సజీవంగా కళ్ళ ముందు ఉన్నట్టుగా వాస్తవంగా ప్రజలను హత్తుకునేలా చేయగలే కళ మాత్రం బుర్ర కళ అని సకాలంగా తెలియజేస్తాం. అటువంటి కళాకారుల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది, పెద్దల మీద ఉంది, ప్రజాప్రతినిధుల మీద ఉంది. దానికి కనీసం ఉడతా భక్తిగా ఉడత సాయమైనా చేయాల్సిన ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద, ఈ సమాజంలో ఉన్న పెద్దల మీద ఉంది. ఇది అటువంటి గొప్ప కళాకారు రావులపాలెంలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో నేను చూశాను. మన వాళ్ళకి చెప్తే, మా బుద్ధుల పట్టాభి గారికి వాళ్ళకి చెప్తే రోజు కొన్ని ప్రదర్శనలు ఇచ్చేవారు. ఏది చెప్తే అది ఏది పాత్ర పోషించమంటే ఆ పాత్ర పోషించి వాళ్ళ యొక్క ఆ డైలాగ్ డెలివరీ కానీ, వాళ్ళ యొక్క పద్యాలు వల్లు వేయడం కానీ, ఆ ప్రతిభా పాఠవాలు చూస్తూ ఉంటే అసలు మన దగ్గర ఎంత గొప్పవారు కళాకారులు ఉన్నారా అని ఆశ్చర్యపోవడం జరిగింది. ఆ రోజు వచ్చి ఒక 40 రోజుల పాటు 2 రోజుల కార్యక్రమాలు చేశాం. అటువంటి కళాకారులు మనలో ఉండడం, ఆ కళాకారుని ఆదరించాలి, అభిమానించాలి, గౌరవించాలి. అది ఆ స్థాయిలో మన గ్రామం కానీ మనం కానీ వెనకబడి ఉన్నామని నేను భావిస్తూ ఉన్నాను. దానికి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలో మన వడయాల గారు ఉన్నారు, ఎంతో కీర్తి ప్రదర్శనలు తెచ్చుకున్నారు. ఒక కళాకారుడిగా సజీవమైన విగ్రహాలు అందివ్వడంలో ఈనాడు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలి. ఇలాంటి కళాకారుల్ని మనం అభిమానించాలి, ప్రోత్సహించాలి. మీ అందరి అభిమానంతో శాసనసభ్యుడిగా మీ ముందు నిలబడిన నా వంతు కృషి, నా వంతు సహాయ సహకారాలు తప్పకుండా నేను అందిస్తాను. మరి పద్మశ్రీ కీర్తిశేషులు మిరియాల అప్పారావు గారి జ్ఞాపకాలతో ఏదైనా ఒక స్థలాన్ని సమకూర్చి ఒక కళాభవన్ వారి పేరు మీదుగా ఏర్పాటు చేసే చర్యలు తీసుకుందాం. అది మన పెద్దలందరికీ అప్పచెప్తా ఉన్నాను. ఈ వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ కలిసి ఒక స్థలాన్ని తొందరలో ఎక్కడో చోట చూసి ఒక కళాభవన్, వారి మిరియాల అప్పారావు గారి కళాభవన్ కంటే కళాకారులకు ఉపయోగపడే రీతిలో ఒక మంచి భవనాన్ని ఏర్పాటు చేద్దాం. అదేవిధంగా ప్రభుత్వం ద్వారా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఏ విధమైన ప్రోత్సాహాలున్నా, సహాయ సహకారాలున్నా, లేదా ఈ వాయిద్యాలు, ఈ ఇన్స్ట్రుమెంట్స్కి వాటికి ఏ విధమైన మీకు ఉపయోగపడి ఉన్నా మీరు రండి, అంటే అధికారులతో నేను మాట్లాడతాను. మీరు కూడా తెలుసుకోండి, ఇది ఉందని నా దగ్గర రండి. నేను మీకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి నేను నా వంతు సహాయం చేసి మీకు న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. జ్ఞాపకార్థంగా తప్పనిసరిగా ఏదో ఒక విధమైన మాన్యుమెంట్, మీకు ఎందాక ఏదైతే చెప్పానో ఒక స్థలము, ఒక కళాభవన్ ఏర్పాటు చేద్దామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం. ఈ సంవత్సరంలో పాల్పంచుకోవడం, మా అమ్మాయి వెళ్ళి, శ్రీదేవి వెళ్ళి అవార్డు తీసుకుంటే నేను చూశాను. మా సీఎం చెప్పాడు, చాలా విషయాలు ఎప్పటికప్పుడు నేను రిపీట్ చేయట్లేదు, కానీ చాలా సంతోషపడ్డాం. ఇంకా మన ఇంట్లో అబ్బాయి వెళ్ళి అక్కడ అవార్డు తీసుకుందన్న సంతోషం వచ్చింది. మన నియోజకవర్గ బిడ్డ వెళ్ళి మన అప్పారావు గారి కుమార్తెగా తీసుకుంటాం. ఇలాంటి గౌరవాలు ఎన్నో పొందాలని, కళాకారులను ఆదరించాలని, కళాకారులు వర్ధిల్లాలని సందర్భంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను.